అలా తెలుగుదేశం వాళ్ళకి ఫస్ట్ చెంపదెబ్బ అనుకోండి, మెట్టు దెబ్బ అనుకోని పడేది ఏడనో తెలుసా? ఈ వైన్ షాప్ల కాడనే. ఒరే వైన్ షాపులు వచ్చినాయి, ఇంకా మన గల్లాపేట నిండుతుంది, మన జోబులన్నీ నిండుతాయని అందరు వేసినారు ఆ టెండర్లు. నీకు 10 రూపాయలు ఇచ్చినాయి అనుకో, ఇద్దరిని తినమంటే ఎంత తింటాడు? ఒక్కొక్కడు 5 రూపాయలు తింటాడు. కానీ 10 రూపాయలు ఇచ్చి 10 మందిని తినమంటే ఒక్కొక్కరికి 1 రూపాయి వస్తుంది. ఈరోజు ఒక నియోజకవర్గంలో 10 బెల్ట్ షాపులు, 10 వైన్ షాపులు పెట్టినారు. ఫస్ట్ తెలుగుదేశం వాడిది అనేది తెలుగుదేశం కార్యకర్తలే, వేరే ఎవడిది అన్నాడు. అది ఎప్పుడు తెలుస్తుంది? 2 ఏళ్ల తర్వాత లెక్కలు వేసుకునేప్పుడు తెలుస్తుంది ఎంత బొక్క పడింది అనేది. ఇప్పుడే తెలియదు. ఎందుకంటే నేను కూడా మా ఊర్లో ఒక ఏరియా ఉంటుంది, షికారిపేట అని ఒక ఏరియా ఉంటుంది మా ఊర్లో. ఆడ పాపం వాళ్ళు సారాయి కాసుకొని బతుకుతుంటారు. జగన్ సార్ గవర్నమెంట్లో ఇట్లా సారాయి గాయడం తప్పని చెప్పి కేసులు పెడితే దాదాపుగా 700 ఓట్లు ఉంటాయన్నాడ. 700 ఓట్లు ఉంటే 500 ఓట్లు టీడీపీకి మెజార్టీ వచ్చింది. నేను అడిగినా, ఏరా ఇన్ని పథకాలు ఇచ్చినారు, ఈ మీరందరూ పేదరికంలో ఉంటే కూడా ఇన్ని స్కీమ్లు ఇచ్చినాడు జగన్ సారు, ఏరా 500 మెజార్టీ ఇచ్చినారా మీరు టీడీపీ వాళ్ళకంటే, అన్న మమ్మల్ని సారాయి కాసుకొనిలే, అందుకే మేము బెయిలే ఈసారి అంతా మూకుమ్మడిగా టీడీపీకి వేసినాము అన్నారు. సర్లే మొన్న ఒక కోర్టు వాయిదా ఉంటే పోతేనే పలకరించేదానికి వచ్చినారు. ఏరా ఇప్పుడు ఈ గవర్నమెంట్లో సుఖంగా ఉండారా అని. అంటే ఊర్లోనే ఎవరం లేమన్నా అని. ఎందుకు రా అంటే 99 రూపాయలకే మందు దొరుకుతా అంటే ఇంకా సారాయి తాగేటోడు ఎవడన్నా. ఫెయిల్యూర్కి లిక్కర్ పాలసీ అని చెప్పాడు. లిక్కర్ పాలసీ ఎందుకు అంటే ఇప్పుడు జగన్ గారు ఏమనుకున్నారంటే లిక్కర్ ప్రైస్ పెంచేస్తే ఆ పెంచేయటం వలన డిస్కరేజ్ అవుతారు, అంత ప్రైస్ పెట్టి కొనాలా అని. అప్పుడు ఆ కొనలేకపోతారు, అది ఇంట్లో వాడతారు. అప్పుడు వైఫ్ వాళ్ళందరూ హ్యాపీ అవుతారు, ఫ్యామిలీస్ ఆడవాళ్ళందరూ హ్యాపీ అవుతారు. అదొకటి. రెండోది కొత్త, ఇప్పుడు ఎలాగో లిక్కర్ అంత ట్యాక్స్ అదే వాటికి ఇస్తున్నాం కాబట్టి వాళ్ళ ప్రాఫిట్స్ మనమే తీసుకోవడానికి మనమే బ్రాండ్స్ పెడదామా ఏదో ఇలాంటి 2-3 అంటే నాకు క్లారిటీగా తెలియదు. అప్పుడు తను ఏమన్నాడంటే ఇది ఆయన అనుకున్నారు, జనం ఏమనుకున్నారు, వీళ్ళు రేట్ పెంచితే ఇంట్లో తిండి కూడా పెట్టమా అనేసి దానికి ఖర్చు పెట్టారంట. ఒకటి. 2, ఆ మంది ఏదో బాగాలేదు, ఆ బ్రాండ్ అలవాటు లేదు, ఏదో కారణంతో ఆ కోపం వీళ్ళ మీద చూపించి వీళ్ళు కొట్టేవారు, ఎవరు భార్యల్ని. అప్పుడు వీళ్ళు భర్తల్ని వదుకోలేరు, అప్పుడు ఎవరిని వదుకోగలుగుతారు? జగన్ వదుకోవచ్చు. ఇప్పుడు ఇదా కాదా నాకు తెలియదు. కాదు నేను చెప్పేది ఏంటంటే ఇది నేను ఎందుకు కనెక్ట్ అయినంటే నేను డ్రింక్ చేస్తాను కాబట్టి, నేను పర్సనల్గా. ఇప్పుడు నేను డ్రింక్ చేయకపోతే అదే ఎలా అయినవ్వండి అనేది ఐఎమ్ నాట్ వెరీ షూర్ అబౌట్ ఇట్. అదే నేను చెప్పేది. సో ప్రతి